ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి చాలా మంది తెర వెనుక కష్టపడ్డారమ్మా. అందులో మొట్టమొదటి వ్యక్తి అసలు ఆ కుర్రోడు గురించి నేను అంత క్యాపబుల్ అన్న విషయం నేను ఎప్పుడు, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నప్పుడు చాలా చిన్న కుర్రోడు, ఎవరంటే గాది రాజాకి మనందరం కూడా గివ్ ఎమ్ ఎ బిగ్ లాస్ట్ లో ఆయనకి సన్మానం ఉంటది, కొంచెం ముందు నుంచో. ఎందుకంటే అసలు ఈ కార్యక్రమం అనేది రాజా లేకపోతే లేదు. ఎందుకంటే ఇందులో ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు శ్రీనివాస్ మాస్టర్ గారి, రెడ్డి గారి, మా అందరికీ కూడా అనుభవం ఉంది. ఆయన ఎవరికి కూడా అనుభవం లేదు. అతనికి ఏంటంటే జస్ట్ ఇంకా కుర్రోడు, అతనికి ఇంకా తెలియదు. కానీ ఇంత స్టామినా ఉంది, ఇంత డెడికేషన్ ఉంది, ఇంత నేర్పు ఓర్పు ఉన్నాయన్న విషయం ఈ కార్యక్రమం నిర్వహించదాకా భవిష్యత్తులో అతను చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు. పెద్ద స్థాయికి అంటే డబ్బులు సంపాదిస్తేనే కాదు, 100 కోట్లు సంపాదించేస్తే అది పెద్దోడు అయిపోడు కాదు. కానీ అన్ని విలువలు, ఉన్నత విలువలతో ఒక సమాజానికి అలాగే అందరికీ ఉపయోగపడాలని, అదేవిధంగా ఎటువంటి చిన్న రిమార్క్ రాకుండా అందరికీ కూడా ఇక్కడ ఆడవాళ్ళందరికీ ఒక తమ్ముళ్ళలాగా లేకపోతే ఒక అన్నయ్యలాగా అతను ప్రవర్తించి రోజు ఈ బ్యాచ్ కి ఎటువంటి ఇది లేకుండా, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఎక్కడ ఇసుక్కోకుండా, అంటే మేము తలపెట్టాం కాబట్టి మాకు ఎంత పని ఉన్నా కానీ అది మేము ఎత్తుకున్నాం కాబట్టి మేము మొయ్యాల్సిందే. కానీ అతను బరువు అతని మీద పెట్టాం. అతను ఎందుకు మొయ్యాలనే క్వశ్చన్ ఎప్పుడు వేయకుండా ఇంకా మనం చేద్దాం సార్ అని చెప్పేసి ప్రతి రోజు కూడా నాకు ఎప్పుడైనా సరే ఆధైర్యం కలిగినప్పుడు, ఏంటి ఈ కార్యక్రమం ఏదో చేస్తున్నాం, అసలు ఏంటి, ఎంతవరకు వెళ్తుంది, అసలు అవుతుందా అవదా, ఎలాగవుతుంది, రేపు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా. ఎందుకంటే మరి ఈ రోజుల్లో చెడు చేయడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. మంచి చేయాలంటే చాలా అన్ని విషయాలు చూసుకోవాల్సిన ఇది పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో మన కొండూరు గ్రామంలో గాది రాజా గారు చాలా డెడికేటెడ్ గా ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం కాడి నుంచి ఇంకొకటి కాదు, మీ అందరికీ తెలిసి అక్క చెల్లెములందరికీ. ఎందుకంటే అతను ఎంత కష్టపడాలంటే ఈ రోజు ఒక వృత్తి విద్య మీకు నేర్పించారు. ఆల్రెడీ తుమ్మల బాబు గారు కూడా మీ అందరికీ కూడా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లి తుమ్మల బాబు గారిని పిల్లడానికి ఉద్దేశం ఏంటంటే, ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, మేమేదో ఏం చేస్తాం, మీకు ఏదో నేర్పిస్తాం, మళ్ళీ రేపు పొద్దున 10 రోజులకి మర్చిపోతారు. విద్యను అంతే, మాట్లాడడం అంతే. కానీ ఆ విషయాన్ని డైరెక్ట్ గా మనం ఒక జనసేన పార్టీకి సంబంధించి ఒక ఆయన పిలిచాం. ఆయన ఏంటంటే ఆయన దాంట్లో 3 లక్షల ఫాలోవర్లు ఉంటే డైరెక్ట్ గా ఆయన దగ్గర కార్యక్రమం వెళ్ళిందంటే దానివల్ల ఏంటంటే ప్రభుత్వం ఈ రోజు మీకు ఏదైనా కల్పించి రేపు మీరు ఆర్థికంగా స్థిరపడడానికి అవకాశం కల్పిస్తే, ఒక కుటుంబం బాగుపడితే మొత్తం కుటుంబం అంటే మొత్తం రాష్ట్రం అంతా బాగుపడుతుంది. కాబట్టి మా యొక్క సరస్వతి రత్న ఫౌండేషన్ యొక్క ఉద్దేశం కూడా అదే. కాబట్టి మేము ఇది జరగడం జరిగింది. ఇందులో ఏదైనా చిన్న పొరపాట్లు తెలుసో తెలియకో జరుగుతూ ఉంటాయి. అట్లన్నిట్లు కూడా పెద్ద మనసుతో అందరూ కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా దాన్ని వినమ్రంగా తీసుకుని మమ్మల్ని క్షమించాల్సిందే కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఏదో మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం, ఈ సంస్థను స్థాపించాం. మా అందరి దగ్గర కూడా మీరు అనుకున్న మేము ఉద్యోగం చేసుకుంటున్నాం, ఏదో పెద్ద డబ్బులు ఉండిపోయింది కాదు. ఉన్న డబ్బుల్నే అర్థవంతంగా ఖర్చు పెట్టాలి, అర్థవంతంగా చేయాలి అన్న ఉద్దేశంతో మీను కానీ మన ఎర్రాపురాణి వెంకటరమణ గారు ఎంత ఖాళీ లేదో, ఆయనకి అనారోగ్యంగా ఉన్నా కానీ ఆ ట్రావెల్ చేయకూడదని చెప్పేసి డాక్టర్లు అడ్వైజ్ చేసినా కానీ ఆయన ఇక్కడికి వచ్చి మొత్తం ఈ కార్యక్రమాన్ని అంతా కుటుంబం కూడా మొత్తం అంతా పాల్గొని చేశారు. అదే విధంగా ఈ ఊరి పెద్దలు ఎంత మెచ్చుకోవాలన్నా మనం మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే మన ఫస్ట్ నుంచి కూడా గాది కొండబాబు గారు పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ ఊరన్నిలోకి మన ఊరికి మంచి చేస్తుంది, మీరేదో మాకు మంచి చెప్తున్నారు కాబట్టి మీరు నిలబడాలనే గాది గంగబాబు గారు ఫస్ట్ నుంచి, అలా నక్కులబ్బాయి గారు, వీళ్ళంతా కూడా. అదే విధంగా మన గాది సూర్యరావు గారు, మా తమ్ముడు సీను, అలాగే తోట ప్రసాద్ గారు, అలాగే గాది గోపి గారు మా మెంబర్. ఎందుకంటే మా మెంబర్ గురించి మేము ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు పిలవగానే వచ్చిన తలుపులరావు గారు, అలాగే శైలా గోవింద్ గారు, అదే విధంగా ఇంకా మన సూర్యచంద్ర గారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కూడా మన కష్టాలైనా మాకు సహాయాలు చేసి వెళ్ళే ఇప్పుడు మన పెద్దలు పిలుస్తాం, వాళ్ళు వస్తారు, చేస్తారు, చూస్తారు, వెళ్ళిపోతున్నారు. కానీ మన ఊరు ఎప్పుడు కూడా మనతో ఉందండి. నేను ఎందుకు ఈ యొక్క మనం ఎంత దూరం వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, లాస్ట్ కి ఎంత డబ్బు సంపాదించినా మీరు ఏదో సినిమాల్లో చూసిన తర్వాత సినిమాల్లో చూసేసి ఇక్కడికి ఎవరు ఆ విధంగా ఆ 2 గంటల సినిమా చూసి ఇన్స్పైర్ అయిపోవడం కాదు. ఎందుకు మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, మనం పిలిస్తే 4 జనాలు, మనం 4 చుట్టుపక్కల, అదేవిధంగా మన ద్వారా ఏ విధంగా సహాయం చేయగలం అన్న ఆలోచనతోనే ఈ యొక్క సంస్థ స్టార్ట్ అయింది. దీనికి ఈ యొక్క ప్రతి దానికి కూడా చేసినంత కూడా రమణ, నేను,
లేకపోతే సూర్యబాబు జట్ల సూర్యబాబు గారు సొంత నిధులతో ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా మా డబ్బులే మేము ఖర్చు పెట్టి చేసిన తప్పితే కానీ, ఎందుకంటే దానికి ఒక అర్థం ఉండాలని చేసి ఒక సంస్థని నిర్మించి ఈ విధంగా చేసుకొచ్చాం. దాని ఉద్దేశం ఇప్పటిదాకా అయితే 54 మందికి సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ ఇచ్చాం. కంపల్సరీ ఆ భవిష్యత్తులో మీకు ఎటువంటి మాట సహాయం అయినా ఇంకో రకంగా మన రవికుమార్ గారు ఏపీ చెప్పారు కదా, అది చాలా పెద్ద సంస్థ. అది మళ్ళీ మేము పర్సూ చేస్తాం. ఈ వెల్లప్రాయ వెంకటరమణ గారు ఈ మన ఎలాగా డిసిసిబి చైర్మన్ గారు మాట్లాడమని చెప్పారు. అలాగే ప్రధాన డైరెక్టర్ గారు కూడా ఆయన పరిచయం కాబట్టి, అలాగే వెలుగురు మమత గారు దానికి జాయింట్ సెక్రటరీ ట్రెజరర్, ఆవిడకి రోజు రాత్రి 12 గంటల వరకు జాబ్, అంటే ఇన్ఫోసిస్ లో కన్సల్టెంట్ గా పనిచేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ నైట్ అంతా చేసినా కానీ పొద్దున్న ఫ్యామిలీ చూసుకుంటూ ఆవిడ ఎంత కష్టమైనా సరే మాకు సపోర్ట్ ఇచ్చి, నా ఉద్యోగానికి సపోర్ట్ ఇచ్చి ఎంతవరకు ఆమె చేసిన దానికి నేను వెనకెట్టలేను. ఎందుకంటే నా భార్య కాబట్టి ఆవిడకి ఎక్కువ నేను చెప్పుకోలేను. కాబట్టి మీరు కూడా ఏదైనా సరే, ఏదైనా మీ గురించి అయినా, మీ పిల్లల గురించి అయినా, ఇది ఒకటే కాదు, మీ ఫ్యామిలీలో మీ పిల్లల చదువు పట్ల, లేకపోతే ఇంకో దాని వచ్చి ఏదైనా కౌన్సిలింగ్ అయినా, లేకపోతే ఏ విధంగా అయినా ఆలోచన అయినా, సహాయం అయినా, మన ఎర్రప్రాయ వెంకటరమణ గారు పెద్ద అమెరికన్ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తారు. మంచి సలహాలు అంతకుముందు వాళ్ళ అమ్మమ్మ గారు ఇచ్చేవారు. ఇప్పుడు అదే ఆయన సమయం చాలా విలువైంది. మన ఊరికే మనం ఫోన్ చేయొచ్చు, కానీ ఏదైనా ఉంటే కనుక దాన్ని సమస్య ద్వారా మనం ఆయన ద్వారా తెలుసుకుని మంచి విలువైన సలహాలు పొంది, అదే విధంగా మమత గారి సలహాలు కానీ పోతే, అదే విధంగా సూర్యబాబు ఎక్కడ ఆడుకునే సూర్యబాబు మామూలుగా ఎక్కడన్నా కూర్చుంటాడు. ఇప్పుడు ఈ రోజు నెలకి ఎంత లక్షలు సంపాదిస్తున్నాయి, అమెరికాలో ఉన్నాడు. మనం అయితే అమెరికా లేదు, అయితే ఫ్లైట్ ఎక్కలేదు ఇంకా. కానీ ఆ సూర్యబాబు వస్తే ఎవరే సూర్యబాబు అని పిలుస్తాం వాళ్ళంతా. పూర్వకానికి ఆ సూర్యబాబు ఎక్కడ ఫీల్ అవ్వదు. చిన్నవాళ్ళతో పొలికే రాబట్టి ఆడతారు. అంటే అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ సూర్యబాబు. అలాంటి వ్యక్తులు అందరూ మన దగ్గర ఉన్నారు కాబట్టి మీకు ఇంకా చేయడానికి ఇంకా ఎక్కువ అవకాశం వచ్చింది. కాబట్టి మీ అక్షరాలు అందరూ కూడా చాలా బాగా నేర్చుకున్నారు. ఈ నేర్చుకున్న స్ఫూర్తిని మాత్రం మీకు పోనీయొద్దు. ఏదో చిన్న సమస్యలు ఉంటాయి, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు అయితే కార్యక్రమం అయితే చాలా దిగ్విజయం అయిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, రెడ్డి ముప్పుడు రెడ్డి లేకు 2 నిమిషం పర్లేదు, మన విమానం ముప్పుడు వీరబ్బాయి రెడ్డి గారికి ఈ రోజు మనకు చాలా, ఎందుకంటే ఈయన లక్ష్మీనరసింహపురం చెందిన వ్యక్తి, మా స్కూల్ మేట్. కానీ ఎంత ఏసీ మేక, ఇతని సొంత కాకినాడలో సొంత యూనిట్ ఉంది. ఇతను ఒకసారి ట్రైనింగ్ ఇస్తే 2 లక్షలు చార్జ్ చేస్తాను. అవన్నీ వదులుకున్న మన గురించి నేనైతే ఒక సందర్భాల్లో ఏంటి ఎన్ని స్టార్ట్ చేసేది మనం చేయగలను అన్నప్పుడు వ్యక్తి రాజు ఏం కంగారు నేను ఉన్నాను, నేను చేస్తాను, ప్రతిరోజు వెళ్తాను, వెళ్ళి నేను చూసుకుంటాను వీళ్ళందరినీ అని చెప్పేసి ఎంత ప్రొఫెషనల్ గా ఇది చేశాడంటే నేనే నమ్మలేదు. మా దగ్గరలో అప్పుడులో ఇతను స్పోర్ట్స్ పర్సన్, అంటే ఇతను మీ సొంతంగా ఉండేవాళ్ళు అప్పుడులోనే ఫైట్ చేయము, ఇవన్నీ రన్నింగ్ అన్ని చేసేవాళ్ళు. కానీ మనసు మాత్రం చాలా వెన్న. మీ అందరికీ కూడా తెలుసు, మాకంటే మీరే ఈ 30 రోజులు కూడా ఆయనతో మీరు ట్రావెల్ చేశారు. కాబట్టి మన ఊరు కాకపోయినా కానీ ఏ ఊరైనా పర్లేదు, సేవ చేయడానికి ఏ ఊరైనా పర్లేదు. ఎక్కడ అప్పుడు రోజు బ్రిటిష్ ఎగనెస్ట్ పోరాటం చేస్తున్నాం, మన దేశస్తున్నారు, విదేశస్తులు కూడా ఇక్కడికి వచ్చి మనకు మన తరఫున పోరాడారు. అలాగే మన రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి మన వాళ్ళందరితోనూ కూడా ఏకమైపోయి మనకి ఇంత సేవ చేసినందుకు రెడ్డి గారి సేవ అన్నది చాలా ముఖ్యం. ఈయన్ని ప్రత్యేకంగా అభినందించుకోవాలని చెప్పేసి ఈ సభావేదికగా చెప్పుకుంటాను. అదే నేను సీన్ మాస్టర్ గురించి మనం చెప్పక్కర్లేదు. ఈ స్కూల్ ఎలా చేయాలి, ఈ స్కాలర్షిప్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని ఆయన నాకు ఆయనతో మాట్లాడినప్పుడు అప్పటి నుంచి ప్రతిదీ కూడా సీన్ మాస్టర్ గైడెన్స్ లో జరిగింది. ఆ షెడ్ నిర్మాణం కానీ, ఆ షెడ్ నిర్మాణం అప్పుడు కూడా చిన్న సమస్య వచ్చింది. జరిగిన ఆ సమస్య మాకు అప్పుడు చెప్పలేదు. ఆయన అంతా అయిపోయింది చెప్పుడు. అది ఏదో నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎవరి మీద పడి దెబ్బ తగిలితే దాన్ని ఎవరో కొంచెం ఫాస్ట్ గా ప్రొఫెషనల్ చేసి ఆ తర్వాత గొడవకు వస్తే, ఆ తర్వాత ఆయన సీన్ మాస్టర్ చూసి, మాస్టర్ మీరా, ఆయన వెంటనే వెళ్ళిపోయాడు. ఆ విషయం నాకు అది కట్టేసి ఓపెన్ అయిపోయిందో చెప్పాడు. అంటే అది ఆయన గొప్పతనం. ఆ రోజు మరి మనం మంచి కార్యక్రమం చేస్తాం, దానివల్ల ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకో, వెంటనే ఈ కార్యక్రమం మా ఊరు కావాలని దాంట్లో ఇదైపోయాడు అని చెప్పి చెప్తారు. కానీ అంత గొప్ప మనస్తత్వం సీన్ మాస్టర్ మధ్య ఈయనతో ఎక్కువగా రోజు మనం ట్రావెల్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి వ్యక్తి సమాజానికి ఒక ఆస్తి అని చెప్పి చెప్తున్నాను. అది కాబట్టి సీన్ మాస్టర్ ప్రత్యేకంగా అభిమానించుకోవాలి. అదే విధంగా ఈ స్కూల్ వాడుకోవడానికి ఇచ్చిన ఈ చక్రవర్తి ప్రిన్సిపల్ గారిని అయితే ఆయన అనారోగ్య కారణంగా రాలేకపోవచ్చు, కానీ ఆయన కూడా మనపూర్వకంగా కూడా మేమంతా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము.
తర్వాత గాది గోపి గారు మా మెంబరు. ఆయన ఇక్కడ ఉండి అన్ని కూడా అతను చూసుకుని ఈ రోజు కార్యక్రమం ఇలా జరుగుతుంది గోపి, నువ్వు ఏదైనా అన్ని కూడా ఏర్పాట్లు చేయాలంటే చాలా ముందుంది చేశారు. అలాగే గాది కొండబాబు గారు అయితే చాలా బాగా ఫస్ట్ నుంచి మాకు ఉన్నారు. కొండబాబు గారు ఇదంతా ఆల్రెడీ చెప్పిందే. సో ఇదే స్ఫూర్తి మీరు మాకు ఇస్తే ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమం చేసుకుని మంచి కార్యక్రమం చేసుకుని అయితే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం మగ్గం వర్ష జరగడానికి కారణం రెడ్డి గారు రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూట్ అని మనకి అచ్చిపేటలో ఉంది. వాళ్ళ పని ఏంటంటే యూనియన్ బ్యాంక్ స్పాన్సర్షిప్ చేస్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అవ్వాలి. కానీ వాళ్ళు రెడ్డి గారు ఆ డైరెక్టర్ మేడం ని రిక్వెస్ట్ చేసి ఆవిడని ఆ జియన్న మేడం ఇక్కడ రప్పించి ఇక్కడ మన ట్రైనింగ్ 30 మందికి ఏర్పాటు చేశారు. నిన్న ట్రైనింగ్ టెస్ట్ కూడా జరిగింది. సో అన్ని ప్రొవైడ్ చేశారు. వాళ్ళు మధ్యాహ్నం భోజనం, ట్రైనింగ్ ప్లస్ టీచింగ్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి మాకు ఇచ్చినందుకు కూడా జేఏ మేడం కూడా ఆర్సిటీ జేఏ మేడం ఇప్పుడు ఇక్కడ లేరు. ఆవిడ ఏదో చిన్న ప్రాబ్లం లేదు. ఆవిడకి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే కొంచెం సమయాభావం వల్ల మనకి చీఫ్ గెస్ట్ గారు వెళ్ళిపోవడం వల్ల కొంచెం చిన్న తప్పులు జరిగినా కూడా అవి క్షమించుకొని మా యొక్క సంస్థ తరఫున ఆర్సిటీ డైరెక్టర్ గారికి రెడ్డి గారిని చెప్పమని చెప్పి మేము రెడ్డి ఆ డైరెక్టర్ మేడం గారికి ఇక్కడ జరిగిన విషయాలు ఏదన్నా ఉంటుంటే చిన్న ఉంటే కనుక చెప్పడానికి ఈ యొక్క కార్యక్రమం మా వాళ్ళకి మా ఆడపడుచు అందరికీ కూడా ఇంత సక్సెస్ఫుల్ గా ఆ మేడం చేశారు కాబట్టి ఆ మేడం కి మా సంస్థ థ్యాంక్స్ చెప్పమని చెప్పేసి మేమైతే మా ఫౌండర్ గారు మా ఊళ్ళో సభ్యులందరూ కూడా మరీ కోరుకుంటున్నారు. ఏదైనా చిన్న తప్పులు ఉంటే క్షమించమని చెప్పారు. సో ఆ విషయం నువ్వు ఆవిడకి స్పందించి అలాగే ఆవిడకి మొమెంటంలు కూడా ఉన్నాయి. అవి తీసుకోలేదు. ఈ సమయం వెళ్ళిపోయారు. ఆ మొమెంటలు అందియాలి. అలాగే ఆ ట్రైనర్ 3 ఉన్నారు. ఆ 3కి కూడా మా సంస్థ సర్టిఫికెట్లు మొమెంటాలు కూడా ఉన్నాయి. అవి నువ్వు అందజేయాలని కోరుతున్నాను. నేను వెళ్ళేటప్పుడు మేమే పర్సనల్ గా పెట్టలిస్తాం. ఎందుకంటే ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. కాబట్టి మనం ఎంత విషయాన్నైనా ఏ విషయాన్ని వచ్చి మాట్లాడతాం ఆ క్షణం ఏదో జరిగిందో మాకు తెలీదు. ఎదట వాళ్ళు నొచ్చుకోవడానికి ఎందుకు నొచ్చుకుంటారన్నదే మనకు తెలిసి అంచనా అయ్యాం. ఎవరో కూడా ప్రపంచంలో ఎవరో కూడా ఎదట వాళ్ళు నొచ్చుకోవాలని కోరుకోదు. అది జరగపోకుండా జరిగిపోతా ఉంటాయి. అలాంటి విషయాల్ని మనం ఆ భగవంతుడికే ఉందేస్తూ ఈ యొక్క రమణ గారిని ఒక 5 నిమిషాలు మాట్లాడి తర్వాత మమత గారు 5 నిమిషాలు మాట్లాడి ఈ కార్యక్రమానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రాజా మాట్లాడుతాం మాట్లాడుతున్నా Thank you.